హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఓపెన్ చేస్తే తుడరం మోహన్ లాల్ గారి సినిమా తుడరం. అసలు ఎంత ప్లెయిన్గా వెళ్ళానంటే ఈ మధ్య టైం లేకపోవడం వల్ల ఏ సినిమాకి వెళ్ళినా సినిమా ఎలా ఉంది, ఏంటి, సినాప్సిస్ ఏంటి, ఏమైనా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందా, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏమైనా ఉందా, ఇలా చూసుకొని వెళ్తున్నాను సినిమాకి. బట్ పర్టికులర్గా ఈ సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ తప్ప నేను ఇంకేం చూడాల. అంటే ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు, అరే ట్రైలర్ కూడా చూడకు, డైరెక్ట్గా సినిమాకి వెళ్ళు అని చెప్పేసి. అలా అన్నాడు కదా అని చెప్పేసి నేను డైరెక్ట్గా సినిమాకి వెళ్ళా. హాల్లో కూర్చున్నా, అసలు సినిమా గురించి ఏ ఐడియా లేదు, ఏంటి సినిమా దేని గురించి ఏంటి అని ఐడియా లేదు. అఫ్ కోర్స్ మోహన్ లాల్ గారు చేశారంటే ఖచ్చితంగా ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. సమ్వేర్ ఎక్కడో చిన్న పోస్ట్ అది చూశాను కాబట్టి నాకు ఒక ఫ్యామిలీ డ్రామా అయ్యి ఉంటుంది అన్న ఒక ఆ ఐడియా తప్ప ఇంకేం లేదు. అయితే స్టార్ట్ అయింది సినిమా. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మోహన్ లాల్ గారు ఒక బ్యూటిఫుల్గా ప్రాణంగా చూసుకున్న ఒక కారు, వైఫ్, కూతురు, కొడుకు అంతా సవ్యంగా సాగిపోతుంది. వాళ్ళ ఫ్యామిలీ లెక్కలు, వాళ్ళు సరదాగా బయట తింటూ ఉంటారు. అతని ఫ్రెండ్స్, అతని పాతకాలంలో అతనుకున్న ఫ్రెండ్స్ వాళ్ళతో మాట్లాడుతుంటాడు. ఇదంతా ఏంటి, అసలు ఏం జరుగుతుంది, సినిమా దేనికోసం తీశారు, సినిమా అసలు ఏంటిది, ఎప్పుడు మనల్ని కథలోకి తీసుకెళ్తాడు ఏంటి అనుకుంటుండగా ఒక చిన్న ట్విస్ట్. ఆ చిన్న ట్విస్ట్ ఏంటంటే అనుకోకుండా ఒక రోజు అతనికి ఒక కారుకి చిన్న యాక్సిడెంట్ అవుతుంది వాళ్ళ కొడుకు వల్ల. దాని ద్వారా అతను ఒక పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వస్తుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఎస్ఐతో, సిఐతో మనోడికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, అసలు ఎందుకు ఎదురయ్యాయి, ఏం జరిగి ఉంటుంది, బ్యాక్ స్టోరీ, ఇదంతా మిగిలిన కథ అనమాట. అయితే అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, అసలు ఏంట్రా, అసలు మనం అసలు ఏం చూస్తున్నారా మనం అని మనం ఆలోచించుకుంటుండగానే సెకండ్ ట్విస్ట్ వచ్చేస్తుంది. సెకండ్ ట్విస్ట్, థర్డ్ ట్విస్ట్, ఫోర్త్ ట్విస్ట్, ఇలా ట్విస్టుల మీద ట్విస్టులు వచ్చి మనకే తెలియకుండా ఎప్పుడు మారిపోద్దో తెలియదు. ఒక క్యూట్ ఫ్యామిలీ డ్రామా నుంచి హార్ట్ బ్రేకింగ్, అంటే ఒక సస్పెన్స్, సెంటిమెంట్తో కూడుకున్నటువంటి ఒక రివెంజ్ డ్రామా, యాక్షన్ డ్రామా కింద సినిమా మారిపోద్ది. మనం గమనించం దాన్ని. చాలా క్లూస్ ఇస్తుంటాడు డైరెక్టర్, కానీ మనం నోటీస్ చెయ్యం. వన్స్ యాక్షన్ డ్రామా కింద మారిపోయిన తర్వాత ఐస్ బ్లింక్ కూడా చేయకుండా చూస్తాం. మళ్ళీ ఇదేమైనా కొత్తగా రాసిన స్టోరీనా అంటే కాదు, పాత రెగ్యులర్ రొటీన్ స్టోరీయే. చాలా సినిమాల్లో మనం చూసిన స్టోరీయే. వీళ్ళు ట్రీట్ చేసిన విధానం, స్క్రీన్ ప్లే విధానం, ద మ్యాజిక్ ఆఫ్ స్క్రీన్ ప్లే, అసలు మోహన్ లాల్ గారి క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం, ఫస్ట్ ఆఫ్ అంతా అసలు చాలా క్యాజువల్గా అతని ఫోను, అతని ప్రపంచం ఎంత అమాయకంగా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ అంతా ఆయన క్యారెక్టర్ వాయిస్ మెసేజ్ ఎలా పెట్టాలని అడుగుతాడు. వాళ్ళ కొడుక్కి వాయిస్ మెసేజ్ ఎలా పెట్టాలని చెప్పి అక్కడే ఉన్న ఒక మెకానిక్ని అడుగుతాడు. అంత అమాయకంగా, అసలు ఏమాత్రం కల్మషం లేని ఒక పాత్ర సెకండ్ హాఫ్లో మీరు చూస్తే ఇంక విశ్వరూపం చూసినట్టు ఉంటుంది అనమాట. మీరు అసలు నమ్మలేరు, అదే ఫస్ట్ హాఫ్లో చూసిన ఈ బెంచ్ క్యారెక్టర్ అని ఇప్పుడు కూడా మనం చూస్తున్నామని ఒక 2 నిమిషాలు ఆశ్చర్యం వస్తుంది. అసలు ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ సినిమా అయిపోయే టైంకి మీకు మైండ్లో ఉండదు. అసలు సెకండ్ హాఫ్ని అంత టెంప్టింగ్గా దించేశారనమాట. ఇంకా అలాగా మెయిన్గా చెప్పుకోవాల్సింది స్క్రీన్ ప్లే. ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా స్టోరీ రాసేసి డైలాగు వాడిది మాట్లాడాలి, వీడిది మాట్లాడాలి, అది పెట్టి అదంతా స్క్రీన్ ప్లే కాదు కదా. స్క్రీన్ ప్లే అంటే ఏంటి, స్టెప్ బై స్టెప్ ఆడియన్ని కథలోకి ఇన్వాల్వ్ చేయడం, ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళడం. ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళడానికి స్క్రీన్ ప్లేతో చేసిన మ్యాజిక్ ఏదైతే ఉందో తుడరం సినిమాలో 100% వర్కౌట్ అయిందని చెప్తాను నేనైతే. నాకైతే బ్రిలియంట్గా నచ్చింది. అసలు అర్రే యమ్మ, ఇలాంటి స్టోరీని, ఇలాంటి పాయింట్ని, ఇలాంటి ఒక రెగ్యులర్ థాట్ని ఇలా కూడా ప్రజెంట్ చేయొచ్చా, ఇలా కూడా నెరేట్ చేయొచ్చా, ఇలా కూడా తీసుకెళ్ళచ్చా, ఈ క్యారెక్టర్ని ఇలా ఇంట్రడ్యూస్ చేయొచ్చా. ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు నేను గమనించింది ఏంటంటే కొంతమందికి ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా స్లోగా అనిపించి ఉండొచ్చు. స్లోగా అనిపించింది కూడా. ఆ స్లో అనిపించడం ఈజ్ ట్రిక్. ఆ స్లో అనిపించడం వల్లనే సెకండ్ హాఫ్లో ఉన్న ఫ్రెష్ నెరేషన్ ఉందో అది మనకి ఇంకొంచెం ఎంగేజింగ్గా అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ హాఫ్ కనుక ఆ స్లో లేకపోతే సెకండ్ హాఫ్ను మనం అంత ఫీల్ అవ్వలేం. మీరు గమనిస్తే ఫస్ట్ హాఫ్లో చాలా వరకు సీన్స్కి, చాలా వరకు డైలాగ్స్కి, చాలా వరకు మనోడు ఇచ్చిన క్లూస్కి ప్రతి దానికి సెకండ్ హాఫ్లో పే ఆఫ్ ఇచ్చాడు. కాకపోతే మనకు అది అప్పుడు చూసినప్పుడు అర్థం కాదు. మనం సెకండ్ టైం కనుక చూస్తే అరే ఇది ఆల్రెడీ ఈ విషయం చెప్పాడురా, మనం ఫస్ట్ టైం చూసినప్పుడు ఇక్కడ మనం మిస్ అయ్యామని. అంత చిన్న డీటెయిల్స్ కూడా చాలా బ్రిలియంట్గా పెట్టుకున్నాడు. హీరో డిక్కీలో ఉన్న గోను సంచికి సంబంధించి కూడా ఒక చిన్న క్లూ ఇచ్చాడు, ఎందుకు హీరో డిక్కీలో గోను సంచి ఉండాలి అని చెప్పేసి. అది మనం గమనించు, అంత హిడ్డెన్లో ఇచ్చాడు దాన్ని, ఆ డీటెయిల్ని. బట్ మీరు రెండోసారి చూస్తే అరే అవునా, అరే ఇక్కడ ఉందా ఈ గోను సంచి, ఇక్కడ ఉందా ఈ గోను సంచి కోసం, ఓకే అందుక ఆ డిక్కీలో గోను సంచి ఉంది అని మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. జేక్స్ బిజాయ్ మ్యూజిక్, ఆ బీజిఎం కొడతాడు. అసలు ఫస్ట్ హాఫ్ అంతా ఇది ఉంటది కదా, వైలెన్తో చాలా నీట్గా స్మూత్గా కొడుతుంటారు. సెకండ్ హాఫ్ ఇంకా బీజిఎం ఉంటుందమ్మా, డైలాగ్స్ ఉండవు, ఓన్లీ బీజిఎంతోనే సినిమా వెళ్తుంటుంది అనమాట. బీజిఎం ఫైట్ అదే నడుస్తుంటుంది సినిమా అంతా. క్లైమాక్స్ లో కొట్టిన బీజిఎం కానీ, జేక్స్ బిజాయ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ సినిమాకి. జేక్స్ బిజాయ్ అంటే తెలిసే మన సరిపోదు శనివారం, కాంతారా, మనోడు వేరే లెవెల్ మ్యూజిక్ డైరెక్టర్లే. ఇంకా మోహన్ లాల్ గారి విషయానికి వస్తే ఆయన ఏజ్ ఏంటి,
ఆయన చేస్తున్న క్యారెక్టర్లు ఏంటి, ఫస్ట్ హాఫ్లో అవసరం లేని చోట ఎందుకు రైతు అంత మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది, నవ్వుతా ఉంటాడు. సెకండ్ హాఫ్లో ఎంటైర్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఒక 2-3 సీన్స్లో అసలు ఒక డైలాగ్ కూడా ఉండదు, కేవలం పెర్ఫార్మెన్స్తో ఒక 10 డైలాగులకు సరిపడా ఎక్స్ప్రెషన్ ఇస్తాడు మనోడు. నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా అది కొన్ని విషయాలు మనోడికి తెలిసిన తర్వాత మనోడు ఏడ్చిన ఆ సీన్స్ కానీ, వాష్రూమ్లోకి వెళ్ళి ఆ మనోడు పడ్డ ఆ వేదన, ఆ మనోడు పడ్డ ఆ టెన్షన్, మనోడికి తెలిసిన ఆ నిజాన్ని ఫ్యామిలీకి చెప్పుకోలేక ఆ కుమిలిపోయే విధానాన్ని కానీ, మనోడంతటా మనోడే ఆ రివెంజ్ తీర్చుకునే విధానం కానీ, మోహన్ లాల్ కాబట్టి చేయగలిగారు అంతే. ఇదే ఏజ్ ఉన్న మన హీరోలు అంటే బేసిక్గా మనకి ఈ మలయాళం సినిమాల్ని పొగుడుతున్నానని మీకు అనిపించచ్చేమో కానీ, బేసిక్గా నాకైతే ఈ మలయాళం సినిమా, తెలుగు సినిమా, తమిళ సినిమా ఇలా ఉండదు. సినిమా అంటే సినిమా. మనకి హాలీవుడ్ సినిమా అయినా సినిమాయే, కొరియన్ సినిమా అయినా సరే సినిమాయే. మనకి సినిమా అంటే సినిమాయే. ఇదే ఏజ్ ఉన్న మన హీరోలు ఈ టైంకి ఇంకా స్టిల్ ప్రీ క్లైమాక్స్ ముందు ఒక హీరోయిన్తో ఒక పాట, 2 హీరోయిన్లతో ఒక డ్యూయట్ సాంగ్స్, అది ఎంత పెద్ద కాన్సెప్ట్ తీసుకున్నా ఏది తీసుకున్నా సరే మళ్ళీ హీరోయిన్తో ఒక ట్రాక్ అని అది వదలకుండానే వెళ్తున్నారు. మరి ఎప్పుడు మనోళ్ళు ఆ లెవెల్కి వెళ్తారు అంటే, ఈ తెలుగు ఆడియన్స్ ఇక్కడ ఆ సినిమాలు చూడరు అని కొంతమంది అంటారు. మరి మలయాళం సినిమాలే ఇక్కడ చూస్తున్న వాళ్ళు, మలయాళం హీరో చేసిన సినిమాలే ఇక్కడ తెలుగు ఆడియన్స్ చూసినప్పుడు తెలుగు హీరోలు, తెలుగు డైరెక్టర్లు చేస్తే ఎందుకు చూడరు అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంది. భవిష్యత్తులో మేబీ మనోళ్ళు కూడా ఇలాంటి సినిమాలు చేయొచ్చేమో, చూద్దాం. చేయలేదని కాదు, అంతకన్నా గొప్ప సినిమాలు తెలుగులో కూడా ఉన్నాయి, తెలుగులో లేవని నన్ను. బట్ దిస్ ఈజ్ టైమ్. ఈ టైంలో పెద్ద పెద్ద హీరోలు ఇలాంటి ప్రాజెక్టులు చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. అది సినిమా అయిపోయిన తర్వాత నాతో పాటు ఉన్న ఫ్రెండ్కి ఉన్న ఒకే ఒక ఒపీనియన్, ఈ సినిమా చిరంజీవి చేసుంటే బుర్ర పాడైపోతుండ్రా మనకి అనిపించింది. బట్ ఇమీడియట్గా మళ్ళీ మాకే అనిపించింది ఏంటంటే, ఈ సినిమా కనుక ఈ చిరంజీవి చేసుంటే, మన మెగాస్టార్ చిరంజీవి గారు చేసుంటే ఖచ్చితంగా హీరోయిన్ క్యారెక్టర్ని వేరేలా పెడతారు, ఇంకొంచెం సినిమాటిక్ లిబర్టీ మార్చేస్తారు, ఖచ్చితంగా ట్విస్టుల్లో చిరు గారి స్టైల్ ఉండేలాగా అవంతా మళ్ళీ ప్యాచప్ అంతా అవుతుంటుంది. సో ఇలా అయితే ఉండదు ఈ సినిమా అని కూడా అనుకున్నాం అనమాట. సో మలయాళం సినిమాయే, తెలుగు సినిమాయే. ఎందుకు మలయాళం ఇండస్ట్రీయే అస్తమానం ఇలాంటి సినిమాలు తీస్తుంది అగైన్ అండ్ అగైన్ అంటే, వాళ్ళు ఈ సెట్ వర్క్లు కానీ అది ఇది హై ఉండాలి, అలా ఉండాలి అని ఊహించుకోరు, అలాంటి ప్లాన్లు కూడా చేయరు. వాళ్ళు బేస్ చేసేదంతా కూడా, వాళ్ళు ట్రస్ట్ చేసేదంతా కూడా ఆడియన్ మీద అండ్ స్టోరీ మీద, క్యారెక్టరైజేషన్ మీద. వాళ్ళు ఏ స్టోరీ చెప్పినా ఆ రూట్స్లోనే ఉంటుంది. మీరు మోస్ట్ ఆఫ్ ది మలయాళం సినిమాలు చూడండి, కేరళలోనే జరుగుతాయి స్టోరీలన్నీ కూడా. ఏ స్టోరీ కోసం కూడా వాళ్ళ లండన్ వెళ్ళింది కానీ, అమెరికా వెళ్ళింది కానీ, సెకండ్ హాఫ్లో అమెరికా వెళ్ళిపోయి లవ్ అవేమి ఉండవు వాళ్ళ సినిమాల్లో. ప్రపంచంలో ఏ పాయింట్ చెప్పినా వాళ్ళు కేరళలోనే చెప్తారు, కేరళ రూట్స్లోనే చెప్తారు. ఆడియన్ ఇంటెలిజెన్స్ని చాలా గట్టిగా నమ్ముతారు వాళ్ళు, మలయాళం వాళ్ళు. ఆ ఆడియన్ ఇంటెలిజెన్స్ని ఎప్పుడైతే గట్టిగా నమ్ముతారో ఆటోమేటిక్గా మంచి కథలు పుట్టుకొస్తాయి. ఇలా ఉంటే ఆడియన్ చూడడేమో, ఇలా చేస్తే ఈ లెక్కన వెళ్తే ఆడియన్ పట్టించుకోడేమో, చూడడేమో, రారేమో, అలాంటివన్నీ వాళ్ళు ఆలోచించరు. మనం గట్టిగా కథను నమ్ముదాం, కథను నమ్ముకుని వెళ్ళిపోదాం అంతే. అదొకటే ఉంటుంది. అది ఈ సినిమా 10 కోట్లలో తీసామా, 100 కోట్లలో తీసామా అనేది ఆడియన్కి అనవసరం అనే ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. నువ్వు ఒక మంచి కథను పెట్టు, ఒక మంచి కథను చూపించు, ఒక మంచి కథనంతో చూపించు, ఖచ్చితంగా ఆడియన్స్ చూస్తారనే ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా చాలా లో బడ్జెట్లో ఉంటాయి మలయాళం సినిమాలకు వచ్చేసరికి. బట్ ఆర్ట్, క్రాఫ్ట్ అండ్ సినిమా మీద వాళ్ళు పెట్టే హార్ట్, ఇవన్నీ కూడా చాలా హై లెవెల్లో ఉంటాయి అన్నమాట. వాటిలో మీరు ఎంచడానికి లేదు, అసలు సమస్య లేదు. ఇంకా మీరు బేసిక్ మలయాళం సినిమా తీసుకోండి, మీరు ఏదో ఒక అనుభూతి పొందుతారు. ఊరికనే ఈ సినిమా చూసాంరా అనే ఉంటాయి. బట్ మనం మలయాళంలో కొన్ని సినిమాలు చూస్తుంటాం కాబట్టి మన టేస్ట్ ఇదనమాట. మనం తెలుగు సినిమాలు అన్నీ చూసేస్తుంటాం కాబట్టి మన తెలుగు సినిమాల మీద మన ఒపీనియన్ వేరేగా ఉంటుంది. మలయాళం సినిమాలు పొగడాలనిపించేస్తుంది ఈరోజు నాకు. తొడరం సినిమా చూసిన తర్వాత నాకు ఎందుకో చాలాసేపు అరే ఎలాంటి సినిమాలు తీస్తున్నారా మనోళ్ళు, ఏం సినిమాలు తీస్తున్నారు మనోళ్ళు, ఇలాంటివి కదా తీయాలి, ఇలాంటివి కదా బాలకృష్ణ గారితో తీయాలి, ఇలాంటివి కదా నాగార్జున గారితో తీయాలి అని అనిపించింది. అఫ్కోర్స్ ఇది తెలుగులో రిలీజ్ అయిపోయింది కాబట్టి సరిపోయింది. రిలీజ్ అయ్యి ఉండకపోతే ఖచ్చితంగా హిందీలో అజయ్ దేవగన్ గారు, తమిళ్లో కమల్ హాసన్ గారు, తెలుగులో వెంకటేష్ గారు ఖచ్చితంగా ఈ కథను రీమేక్ చేసేవారు. ఒకవేళ తొడరం పార్ట్ 2 వస్తే మళ్ళీ వీళ్ళు ముగ్గురు మళ్ళీ రీమేక్లు చేస్తారు. మేబీ ఈ సినిమా చూసిన తర్వాత అందరూ ఆనందంలో ఉంటే వీళ్ళు ముగ్గురు బాధలో ఉంటారు. అరే ఈ సినిమా అన్ని భాషల్లో డబ్ అయిపోయిందిరా, డబ్ అవ్వకుండా ఉంటే మనం ఈ భాషని మనం మళ్ళీ రీమేక్ చేద్దాంరా అని చెప్పేసి. నాకైతే తొడరం ఒక ఎగ్జాంపుల్లా అనిపించింది చూసిన తర్వాత. సినిమా అంటే ఈ ఫైట్లు, చేజింగ్లు, సీన్లు కాదు. సినిమా అంటే స్టోరీని అబ్జర్వ్ అవ్వడం, స్టోరీని ఆడియన్ ఎంతలా ఫీల్ అవుతున్నాడు అనేది. మీరు నమ్మరు, యాక్చువల్గా బేసిక్గా సినిమా తొడరం అంటే సశేషం అని అర్థం. బేసిక్గా తెలుగు టైటిల్ పెట్టుంటే కూడా పెట్టలేదు. తొడరం అంటే సశేషం అని అర్థం. సినిమాలో ఉన్న చాలా పాత్రలకి సినిమా అయిపోయే వరకు కూడా అసలు ఏం జరుగుతుంది, కథ ఏం జరుగుతుంది, ఈ పాత్ర ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అనేది తెలీదు, అసలు అర్థం కాదు వాళ్ళకి.
మనకి కూడా కొంతవరకు అర్థం కాదు అసలు ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుంది, వాడు వాడిని ఎందుకు చంపాడు, వీడు వీడిని ఎందుకు చంపాడు, వాడు ఏంటి, వాడికి వీడికి ఏంటి, వీడికి లింక్ ఏంటి, ఇలా ఒక చిన్న అలాగని ఇదేదో కన్ఫ్యూజింగ్ స్టోరీ అనుకున్నారు. లేదు ఒక సస్పెన్స్ డ్రామాని నడుస్తుంది, ఒక రివెంజ్ డ్రామాని నడుస్తుంది, కానీ సబ్టల్గా ఎక్కడో దగ్గర ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఒక హుక్లో ఉండిపోయింది. మనకి సినిమా అయిపోయే టైంకి తెలుస్తుంది ఓకే దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ అని చెప్పేసి. సినిమా కథలో ఉన్న చాలా పాత్రలకి స్టిల్ కథ అంతా సశేషంగానే ఉంటుంది. మేబీ తెలుగులో సశేషం అని టైటిల్ పెట్టుంటే బాగుండేమో, కానీ మరి ఎందుకో తెలియదు వాళ్ళు తొడరం అనే పెట్టారు. తోడరం స్క్రీన్లోనేమో తోడరం అని వచ్చింది, పోస్టర్ మీద తొడరం ఉంది, ఇలా రకరకాలుగా పెట్టారు. అంతా వదిలేసాను, తప్పదు. మరి సినిమా మనకు నచ్చినప్పుడు ఈ చిన్న మిస్టేక్స్ అన్ని కూడా వదిలేయాలి మనం. సినిమాలో కొన్ని కిల్లింగ్స్ జరుగుతాయి, ఎవరు ఏంటి అనేది వదిలేస్తే సెకండ్ హాఫ్లో జరిగిన రివెంజ్ కిల్లింగ్స్ ఏవైతే ఉన్నాయో ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. ఎప్పుడైనా సరే సినిమాలో ఒక పాత్ర చంపుతుంది అంటే ఏదో మనకి జాలైనా కలగాలి, అరే ఈయన అనవసరంగా చంపేసాడరా పాపరా అనిపించాలి, లేదా అరే వీడికి ఇలాగే జరగాలరా అనిపించాలి. చంపుతున్నామంటే ఒక మర్డర్ చాలా ప్లెజెంట్గా ఉండాలి, చంపేవాడికి ప్లెజెంట్గా ఉండాలి, చచ్చిపోతున్నవాడికి ప్లెజెంట్గా ఉండాలి, చూసే మనకి ప్లెజెంట్గా ఉండాలి. అలాంటిది రీసెంట్గా ఒక సినిమా చూసా, అందులో అయితే అసలు దగ్గర ఒక 100 మర్డర్ల దగ్గర జరుగుతాయి. హీరో ఒక 100 మందిని చంపుతాడు. అప్పుడెప్పుడో చూసాను అలాంటి సినిమా, మళ్ళీ ఈ మధ్య చూశాను. హీరో ఒక 100 మందిని చంపుతాడు, ఎందుకు చంపుతున్నాడు రా అంటే తెలీదు. ఒక్కడిని చంపినప్పుడు ఫీల్ ఉండదు, ఇడదో చంపనీలే అన్నట్టే ఉంటుంది. ఇంకా సరే, ఇంకా ఆ సినిమా గురించి మనకి ఎందుకు, కానీ అదంతా వేరే పార్ట్. అది ప్రస్తుతానికైతే తొడరం సినిమాని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. తెలుగులో ఉంది, మీ లోకల్ థియేటర్లో ఉంటుంది. ఖచ్చితంగా టికెట్స్ బుక్ చేసుకొని సినిమా చూడండి. ఇలాంటి ఒక మంచి సినిమాని ఓటీటీ కోసం వెయిట్ చేయకండి, ఖచ్చితంగా థియేటర్లో చూడండి. మీరు మోహన్ లాల్ గారి యాక్టింగ్ని ఎంజాయ్ చేస్తారు, శోభనా గారి యాక్టింగ్ని ఎంజాయ్ చేస్తారు, ఆ విలన్ క్యారెక్టర్ని ఎంజాయ్ చేస్తారు. అసలు విలన్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసిన విధానం అయితే ఇంకా బ్రిలియంట్ అనమాట. అని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాడు సాఫ్ట్ కార్నర్ ఉంటుంది వాడి మీద, వీడా విలన్ తెలిసిన తర్వాత అరే ఇలాంటి ఉన్నా మనం సాఫ్ట్ కార్నర్ అనుకున్నాం. అసలు నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ ఇంకంతా చూడాల్సిందే ఖచ్చితంగా. గొప్ప స్టోరీ అని నేను చెప్పను కానీ, బట్ ఖచ్చితంగా ఒక డిఫరెంట్ అనుభూతి ఇచ్చే స్క్రీన్ ప్లే ఉంది సినిమాలో. స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసే సినిమాలు చూసి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా తొడరం సినిమా చూడండి, మీకు నచ్చుతుంది. తొడరం సినిమా రివ్యూ అని చెప్పను నేను, నాకు ఎందుకో ఆ సినిమా గురించి మాట్లాడాలనిపించింది, అందుకని ఈ వీడియో ఈరోజు టైం లేకపోయినా సరే చేయాల్సి వచ్చింది. చాలా సినిమాలు రిలీజ్ అయ్యి మధ్యలో, హిట్ 3, రెట్రో చూశాను, కానీ నాకు రివ్యూ చేయడానికి కుదరలే. సినిమాని ఎందుకో నాకు పొగడాలనిపించింది, అప్రిషియేట్ చేయాలనిపించింది, అందుకని చెప్పేసి ఈ వీడియో చేశాను. ఇలాంటి కంటెంట్ ఇంకా మీకు కావాలనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.